నెక్స్ట్ క్వశ్చన్ 140 క్వశ్చన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏమన్నారు మైక్రో ఆర్థ్రోపాడ్స్ ఇన్ సాయిల్? సో మైక్రో ఆర్థ్రోపాడ్స్ యొక్క పని ఏమిటి? మైక్రో ఆర్థ్రోపాడ్స్ యొక్క పని ఏంటి? హెల్ప్ ఇన్ డికంపోజిషన్, ఇంక్రీజ్ సాయిల్ ఫెర్టిలిటీ. సో డికంపోజిషన్ పెంచి భూమి యొక్క ఫెర్టిలిటీని పెంచడం కోసం యూజ్ అయ్యేటివి వాటి మైక్రో ఆర్థ్రోపాడ్స్ యొక్క హెల్ప్ చేస్తాయి మనకు. నెక్స్ట్ క్వశ్చన్ 141. వాట్ షేప్ ఆర్ సమ్ బ్యాక్టీరియా నోన్ యాజ్ బ్యాసిల్లై? సో బ్యాసిల్లై అనేటివి ఏవైతే ఉన్నాయో ఏ రకమైన షేప్ తోటి ఉంటాయి? ఏ రకమైన షేపు? రాడ్ షేప్డ్. ఇలా రాడ్ తర్వాత హైపన్ పెట్టుకోండి. రాడ్ షేప్డ్ బ్యాక్టీరియాలు వాటి ఆకారాన్ని బట్టి వేరు పేర్లతోటి మనం పిలుస్తాము. గుండ్రంగా ఉంటే కోకస్ అంటారు. ఒకవేళ రాడ్ మాదిరిగా ఇట్లా పొడవుగా కనుక ఉన్నట్టయితే, గొట్టం రకంగా ఉన్నట్టయితే బ్యాసిల్లస్ అనుకుంటాము. బ్యాసిల్లస్ ఇంతకుముందు లాక్టో బ్యాసిల్లస్ అనుకున్నాం కదా, అంటే అది రాడ్ షేప్లో ఉంటుందని అర్థం. రాడ్ షేప్లో ఉంటుంది ఆ బ్యాక్టీరియా యొక్క షేప్. నెక్స్ట్ క్వశ్చన్ 142 క్వశ్చన్. వాట్ ఆర్ ఈస్ట్స్ యూజ్డ్ ఫర్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్? ఫుడ్ ప్రాసెసింగ్లో ఈస్టులు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటున్నారు. ఏ విధంగా ఉపయోగపడుతుంది? టు మేక్ బ్రెడ్, బేకరీ ప్రోడక్ట్స్ అండ్ ఇన్ ఆల్కహాల్ ఫెర్మెంటేషన్. ఈస్ట్ అనేది బేకరీ ప్రోడక్ట్స్ లోపల బేక్ చేయడం లోపల మనకు ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్కహాల్ ఫెర్మెంటేషన్లో కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఎప్పుడైతే బేకరీ ప్రోడక్ట్స్ మెత్తగా తయారవడం కోసము, అదేవిధంగా స్పాంజ్ లాగా రావడం కోసము మనం ఈస్ట్ని వాడతాము.